ఓకే. 'ఉస్తాద్ భగత్ సింగ్' మోస్ట్ అవైటెడ్ అండ్ వెరీ హైలీ ఎక్స్‌పెక్టెడ్ ఫిల్మ్ 26థ్ ఆఫ్ మార్చ్. మార్చ్‌న థియేటర్స్‌లో వస్తుంది. అయితే ఈ సినిమా మీద అన్ని రకాల ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. మామూలుగా ఒక కమర్షియల్ సినిమా మీద ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్, ఎలాంటి ఒక అవైటింగ్ ఉంటుందో అదంతా ఉంది. ఆ బజ్ అంతా క్రియేట్ అయింది. ఆల్రెడీ రిలీజ్ అయిన సాంగ్స్ గాని, ట్రైలర్స్ గాని టెంట్‌లో. కానీ ఈ మధ్య మీరు ఒక చిన్న స్టేట్మెంట్ ఒకటిచ్చారు. అవును. 'దిస్ ఫిల్మ్ హాస్ నథింగ్ టు డూ విత్ ద పాలిటిక్స్' అవును. అనేటువంటిది ఇచ్చారు. అయితే ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ మాత్రం స్ట్రెయిట్ అవే ఆ పాలిటిక్స్‌ని టచ్ చేసేలాగా ఉన్నాయి. ముఖ్యంగా గాజు అంటే గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం. పదునెక్కే కొద్దీ గ్లాస్ పగిలే కొద్దీ పదునెక్కుతుంది. ఇలాంటి డైలాగులున్నాయి. ఈ డైలాగుకి గ్లాస్ అనేటువంటిది సింబల్ ఆఫ్ జనసేన పార్టీ. అసలు పొలిటికల్ టచ్ అనేటువంటిది ఈ టైంలో పొలిటికల్ టచ్ లేకుండా సినిమా చేయాలనేటువంటిది మీరు ఊరక మభ్యపెడుతూ చెప్పారా? అది వాస్తవం కూడానా? అంటే మీరు గమనించుంటే సార్ ఆ డైలాగ్ ప్రీ ఎలక్షన్స్ ముందు ప్రీ వచ్చింది. ఎలక్షన్ ముందు నుంచే అదొక వన్ విషయం. ఇంకో విషయం ఏంటంటే ఈ గ్లాస్ అనేది కొత్తగా 'ఉస్తాద్ భగత్ సింగ్'లో తీసుకొచ్చింది కాదండి. మీరు అబ్జర్వ్ చేస్తే 'గబ్బర్ సింగ్'లో ఫేమస్ పోస్టరే టీ గ్లాస్‌తో ఉంటది. అప్పుడే 2012లోనే అది పెట్టాం. ఎందుకంటే ఆ కటింగ్ చాయ్ అనేది అందరికీ తెలుసు. విచ్ రిప్రజెంట్స్ ద మిడిల్ క్లాస్ పీపుల్. బేసిక్‌గా గాజు గ్లాస్ అనేది ఒక మిడిల్ క్లాస్ మనం బయటకి ఎక్కడికెళ్ళినా సరే, ఎవరు మనకు టీవీ ఇచ్చినా సరే యూ అండర్‌స్టాండ్. అండ్ నేను మొన్న చెప్పింది కూడా ఏంటంటే వీడియోలో వేరే వాళ్ళని సినిమాలో ఖచ్చితంగా హీరో ఉన్నప్పుడు హీరోని ఎలివేట్ చేసే డైలాగులు పెడతాం కదా! ఇప్పుడు ఆయన జస్ట్ బికాస్ పాలిటిక్స్‌లో ఉండడం మూలంగా ప్రతి డైలాగ్‌ని ఇంటర్ప్రెట్ చేయడం మొదలెట్టారు. నేను 2012లో నాకు కొంచెం తిక్కుంది దానికో లెక్కుంది అని రాయకుండా ఇప్పుడు గనుక రాసి ఉంటే కళ్యాణ్ గారు చాలా అగ్రెసివ్‌గా ఉన్నారు. ఆ లెక్క ఏంటో నంబర్ ఆఫ్ సీట్లు అని చెప్పి దాన్ని అర్థం చేసుకునేవాళ్ళు. దానికో లెక్క ఉందంటే దాన్ని ఆపాదించడం పర్సెప్షన్‌లో ఉంటది. సో నేను పర్సనల్ యాటిట్యూడ్‌ని గ్లోరిఫై చేస్తూ డైలాగ్ రాసాను తప్ప ఇంకోటి ఏంటంటే క్లియర్ కట్‌గా ఇతర పార్టీలకు గానీ, ఇతర ఒక వర్గానికి గానీ, ఒక మతం కావచ్చు, కులం కావచ్చు, వేరే వాళ్ళకి అంటే ఆయనకు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి దట్ ఈస్ ద మినిమమ్ రెస్పాన్సిబిలిటీ వీ షుడ్ టేక్ అని చెప్పి ఆ వీడియో రిలీజ్ చేసాను తప్ప మా హీరోని తగ్గిస్తాం ఎక్కడ చెప్పలా. గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది అంటే ఒక బ్రేక్ అయిన మనిషి ఒక గాజు కనుక బ్రేక్ అయిపోతే ఒక మనిషి బ్రేక్ అయిపోతే తగ్గిపోతాడేమో లేకపోతే ఒక లోలోకి వెళ్ళిపోతాడేమో కాదు ఇట్ విల్ బికమ్ మోర్ షార్ప్ అనేది ఒక హీరో క్యారెక్టరేషన్ నుంచి ఎలివేట్ చేసేది తప్ప మన గురించి మనం ఎంతైనా పొగుడుకోవచ్చు కానీ వేరే వాళ్ళని కించపోతుంది. పర్సనల్ క్యారెక్టర్‌లోను, పర్సనల్ పొలిటికల్ కెరియర్‌లో కూడాను పదిలే కొద్దీ పదునెక్కుద్ది అనే డైలాగు ఫస్ట్ టైము 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయిన నేపథ్యంలో పదునెక్కి గ్లాస్ పగిలిందప్పుడు, ఆ పగిలిన గ్లాస్ మళ్ళీ పదునెక్కి గ్లాస్‌గా బయటకొచ్చింది. ఆ రెలెవెన్స్‌ని గాని దాన్ని గాని నేను అట్రిబ్యూట్ చేసుకోవచ్చా? గ్లాస్ పదునెక్కుద్ది అన్నాను తప్ప అప్పుడు ఈయనకి ఇన్ని సీట్లు వస్తాయి ఇలా వస్తుంది మనకి ఎవరికి తెలియదు కదా. సో అది ఒక్క కళ్యాణ్ గారికనే కాదు ఏ మనిషి జీవితంలో అయినా బ్రేక్ అయినప్పుడు మళ్ళీ కూడగట్టుకోవడం ఫాల్ యూ రైజ్ అని చెప్తుంటారు కదా మోటివేషన్ మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో. ఆ రకంగా వచ్చే డైలాగే తప్ప పొలిటికల్‌కి దానికి అసలు సంబంధం లేదండి. బికాస్ యాదృచ్ఛికంగా మేము 'గబ్బర్ సింగ్'లో గ్లాస్ పెట్టాం, మళ్ళీ ఇందులో గ్లాస్ పెట్టాం. డెఫినెట్‌గా కొంతమంది కనెక్ట్ అవుతారు. ఒకవేళ కనెక్ట్ అయినా తప్పు లేదు. ఫ్యాన్స్‌కి ఎనర్జీగా ఉంటుంది తప్ప మిగతా వాళ్ళని కించపరిచే డైలాగ్ కాదు కదా. ఏమంటే నేను బ్రేక్ అయినా నేను స్ట్రాంగ్ అవుతా అంటే మిమ్మల్ని తక్కువ చేసినట్టు ఎక్కడ ఉంది?